ప్రైవేటు బస్సులతో ప్రయాణికుల ఇక్కట్లు. ముందస్తు బుకింగ్ చేసుకున్న ప్రయాణికులకు బస్సులు రాక తీవ్ర అవస్థలు. గంటల తరబడి ట్రావెల్స్ యాజమాన్యానికి కాల్ చేసినా నో యూజ్. కర్నూలు ఘటనతో ఆర్టీఓ విభాగం ముమ్మర తనిఖీలు. రవాణా శాఖ తనిఖీల్లో అనేక బస్సులు సీజ్. నా పేరు శ్రీనివాస్ అండి. నేను తిరుపతికి వచ్చాను. నేను, మా అక్క, మా బావ, మా రిలేటివ్స్. రేపు పొద్దున్న గవర్నమెంట్ జాబ్ ఎక్కేది ఉంది. అయినా కానీ బస్ వాళ్ళు ఏం రెస్పాన్స్ చేయట్లేదు. ఇందాక పైనుంచి బుక్ చేస్తాం 7 o'clock. ఒక 2 hours కింద బుక్ చేస్తే 1-2 hours వస్తున్నా అని చెప్పారు. లేదు, తర్వాత కాల్ చేస్తే బస్సులు క్యాన్సిల్ అయినా అవి ఇవి అన్నారు. రేపు పొద్దున్న రిపోర్టింగ్ ఉంది మాకు. చిన్న బాబుని పట్టుకొని అక్కని బావని వేరే వాళ్ళని పైన వదిలేసి వచ్చారు. క్యాబులు బుక్ చేద్దామంటే అంత అమౌంట్ మా దగ్గర లేదు. కానీ ఇక్కడ ఏంటండి, వచ్చాక మొత్తం గవర్నమెంట్ రిటర్న్ అయిపోయింది. బస్సులు ఎందుకు టికెట్ తీసుకుంటున్నారు అసలు నాకు చెప్పండి. ఎందుకు టికెట్ తీసుకుంటున్నారు? ఆరెంజ్ ట్రావెల్స్ టికెట్ బుక్ చేసుకున్నారు, ఇక్కడికి వచ్చారు. వచ్చాక మళ్ళీ బస్సులు లేవంటున్నారు. ఇందాక 10 మంది ఉన్నారు ఇక్కడ, మాట్లాడారు. ఆరెంజ్ ట్రావెల్స్ వాళ్ళ సంబంధించిన వాళ్ళు మాట్లాడి మళ్ళీ సార్ 5 minutes 10 minutes చెప్పి ఒక్కొక్కరు ఎస్కేప్ అయిపోయారు. ఒక్కరు లేరు ఇక్కడ. స్వెట్ పడుతుంది, చిన్న బాబుని పట్టుకొని అక్కనే వేసుకొని రేపు పొద్దున్న రిపోర్టింగ్ ఉంది మాకు కూడా. నేను కూడా జాబ్ వెళ్ళాలి. అలా ఎలా క్యాన్సిల్ చేస్తారు? అలాంటప్పుడు ఎందుకు బుక్ చేసుకున్నారు బస్సులు? అసలు ఏమైనా తెలుస్తుందా గవర్నమెంట్? రీఫండ్ చేస్తారా? అసలు రీఫండ్ రేపు ఇస్తారంట. నా టైం ఎవరు ఇస్తాడు? మరి రీఫండ్ ఇస్తే మా టైం ఎవరు ఇస్తారు సార్? మీరు చెప్పండి. గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాం మేము కూడా. ఇక్కడ కూడా గవర్నమెంట్ నడుస్తుంది కదా ఇలా చేసేది. మరి ఏం పట్టించుకుంది గవర్నమెంట్? ఏం పట్టించుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, చంద్రబాబు గారు వచ్చారు, ఏం పట్టించుకున్నారు? లోకేష్ గారు వచ్చి ఇలా చేసేది. ట్రావెల్స్ మేము పట్టించుకోరా? మొన్నే బస్సు తలిగిపోయింది అన్నారు, అంతకుముందు బస్సు తలిగిపోయింది అన్నారు. ఇదేంటి పరిస్థితి? స్వెట్ వచ్చి రోడ్డు మీద వెళ్ళాడు, వణుకుతున్నామండి మేము. రేపు పొద్దున జాబ్ మాకు సర్టిఫికేట్ ఇవ్వకుండా జాబ్ పోతుంది, ఇంకోటికి ఇచ్చేస్తారు జాబ్. ఏం చేయాలి? చదువుకొని లాభం ఏంటి మేము? అయ్యో పాపం తిరుపతికి బుక్ చేసుకుంటే ఇలా అయ్యేది. ట్రైన్స్ లేవు, ఫ్లైట్స్ లేవు, బస్ టికెట్ ఫండ్ రీఫండ్ రేపిస్తా అంటారు. ఏంటిది? చూడండి బాబుకి నా ముఖం చూడండి, స్వెట్ పడుతున్నారు చూడండి. వెళ్ళి కాల్స్ మాట్లాడుతున్నారు. ఏంటిది పరిస్థితి? బస్ టికెట్ ఎంత పడింది? బస్ టికెట్ 800 పడిందన్న. మొత్తం ఎన్ని టికెట్స్? 3 tickets బుక్ చేసాం. అమౌంట్ అడిగితే కూడా రీఫండ్ ఏమంటే రేపు రీఫండ్ ఇస్తారు. నా టైం ఎవరు ఇస్తారు రీఫండ్ ఇస్తే? మీరు చెప్పండి ఒకసారి. ఆ టైం ఎవరు ఇవ్వడు కదా. ఎన్ని రోజులని కష్టపడతాం ఇలా? ఇటు ఏపీ గవర్నమెంట్ ఇలాగే ఉంది, అటు మా గవర్నమెంట్ ఇంతో అంతో ఎవరైనా ఆదుకునే వాళ్ళు ఉంటారు అక్కడ, మాకు తెలిసిన వాళ్ళు. ఇక్కడ ఎవరు ఆదుకుంటారు మమ్మల్ని? ఎవరు కాల్ చేయాలి మేము ఇక్కడ వచ్చి? దేవుడు చెప్తే దేవుడు మా మొరలు ఏదో మొక్కోవడానికి వచ్చాం. దేవుడా ఇది ఉందని. దేవుడు అయితే రాడు, ఏదో అది చేస్తాడు. కానీ ఏంటండి ఈ బాధ? ఏంటి బాధ? పిల్లల్ని పట్టుకొని మేము రోడ్డు మీద ఆడోళ్ళని పట్టుకొని ఇలా ఉంటుందా గవర్నమెంట్ ఎక్కడైనా? ఆపేయాలిగా. ఇప్పుడు బస్సులు ఇక్కడ దాకా వెళ్ళాయి. 10 minutes చూడండి, మళ్ళీ 4 బస్సులు వస్తే వెళ్ళిపోతాయి, రిటర్న్ వెళ్తాయి. ఇంకో 10 మంది వస్తారు, 10 నిమిషాలు మాట్లాడగానే వెళ్ళిపోతారు. ఒక్కొక్కరు ఎస్కేప్ అవుతున్నారు ఇక్కడ నుంచి. ఎందుకు ట్రావెల్స్ నడిపించి జనాన్ని చంపడానికి ఉంటున్నారు ఇక్కడ జనాన్ని. చీ ఇలా ఉండొద్దన్న, ఇలా అస్సలు ఉండొద్దు. ఏమి లేదు. ఒకసారి రెడ్ బస్ ఏదైనా ఓపెన్ చేసి మీకు అర్థం జీరో. ఈ రోజు బుక్ చేసుకునే వాళ్ళ పరిస్థితి అదే. ఇప్పుడు రచ్చాడి ఒక బండి విజయవాడ బండి పంపించారు. అందరూ సారా లేడు ఉండగానే రచ్చ జరిగింది అనమాట. అది ఇప్పుడు ఏంటంటే ఆపడం కరెక్ట్. ఇన్సిడెంట్ జరిగింది, చాలా దారుణం. ఘటన జరగడం చాలా బాధాకరమైన విషయం. కానీ ఎవరో 100లో ఒకరు ఏదో ఫాల్ట్ చేస్తూ ఉంటారు. దాన్ని వాళ్ళు రెక్టిఫై చేసి దానికి ఏదైనా సమస్య దానికి తగిన చర్యలు తీసుకొని మిగిలిన వాళ్ళు ఇప్పుడు అన్నీ కరెక్ట్గా ఉండి ట్యాక్సులు లక్షలు కట్టి కరెక్ట్గా అన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డాక్యుమెంట్ మెయింటైన్ చేస్తూ ఇంకేదైనా ఉంటే ఇది ఉంది ఇది ఉంటేనే మీరు రావాలంటే దాన్ని చేస్తారు. ఈ చార్ట్ ఎట్లా ఉంటుందంటే, ఈ ఆన్లైన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే నెల రోజులకు ఉంటుంది బుకింగ్. ప్రీవియస్ బుకింగ్, అడ్వాన్స్ బుకింగ్ ఎప్పుడెప్పుడో బుక్ చేసుకుంటారు వాళ్ళు. హైదరాబాద్ ఉంటుంది, లేదంటే త్రూఅవుట్ ఇండియా ఏడాది నుంచో ట్రావెలింగ్ జరుగుతుంది. మన తిరుపతి అంటే ఎస్పెషలీ దేవస్థానం ఏడాది నుంచో వస్తూ ఉంటారు, జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏమైంది, కస్టమర్ వచ్చి ఇప్పుడు వాళ్ళు ఆపారు ఏదైనా ఉంటే ఆపేస్తాం, ఇబ్బంది ఏం లేదు, మనం ఆపేస్తాం. మాకు ఇబ్బంది కాదు. వాళ్ళు ఏడాది నుంచి వస్తారు, వాళ్ళ సైడ్ వాళ్ళు వచ్చారు కదా. వాళ్ళు వచ్చి గొడవ చేస్తే మేమేం చేయాలి? రోడ్డు పైకి రాలేము, వాళ్ళు చూస్తే ఆడాటు. కాకపోతే ఏంటంటే ఉన్న వాటికైనా కనీసం ఇంకేదైనా దానికి స్పెషల్గా ఏదైనా మాడిఫై చేయాలంటే పోతారు, బాడీ షాపులు ఉన్నాయి, చేస్తారు, ఏదో ఒకటి చేసుకొని దాని ప్రికాషన్ మెయింటైన్ చేసి వస్తాం. మెయింటైన్ చేయకుండా మేము వస్తామని ఎవరు అనట్లేదు. మీది ఇది అంటే దాని ప్రకారం వస్తారు రోడ్డు పైకి, అంతే. ఎవరు మేము ఇంతే, మేము ఇట్టే వస్తామంటే కుదరదు. మెయిన్ ఏంటంటే ప్యాసింజర్ సేఫ్టీ ప్రయారిటీ, ఫస్ట్ ప్యాసింజర్ ప్రయారిటీ, అంతే. ప్యాసింజర్ అనేవాడు తింటేనే కదా ఆపరేటర్ అనేవాడు బతుకుతాడు. ఫస్ట్ ప్రయారిటీ ప్యాసింజర్, అంతే. అది జరిగింది మాత్రం చాలా దారుణం అనమాట. కాకపోతే ఏంటంటే ప్యాసింజర్ ప్రయారిటీ ఫస్ట్. ఈ విధంగా వచ్చి ఇది ఇప్పుడు ఈ రోజు క్యాన్సిలేషన్ చేయలేమన్నమాట. ప్రీవియస్ బుకింగ్ జరుగుతూనే ఉంటాయి. 15 days ఒక్కొక్క ఆపరేటరు, 20 days 1 month అలా పెడతారు అనమాట. ముందర పెట్టేసి బుకింగ్ అయిపోతాయి అనమాట. వాళ్ళు బస్సు వస్తుందని చెప్పి ఇక్కడికి వస్తారు, ఇటు వచ్చి బస్సు కదలదు. ఏం చేయాలి? సమస్య మాదా లేదంటే ఇంకే సమస్య? ఏ సమస్య? ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా,
ఏళ్ళ తరబడి నడుస్తాను కదా, ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక్కసారి అధికారులు పడిపోతే అదే అది ఎందువల్ల అంటే ఇప్పుడు ఇది ఉంది ఇది లేదు ఇది ఉంటేనే జరుగుతుంది అంటే మొదటి నుంచి ఆ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంటే అందరూ కరెక్ట్గా ఉంటారు. ఇప్పుడు కరెక్ట్గా లేదని దాన్ని ఎతకాలంటే ఇప్పుడు మహాసముద్రం లాంటిది ఇది. ఇప్పుడు దీన్ని వెలికి తీయాలంటే ఈ మారిగా జల్లిడి పడితే కానీ బయట పడవవి ఉంటాయి ఖచ్చితంగా. ఏంటంటే కొంతమంది డబ్బులకి ఆశపడే వాళ్ళు కొంతమంది ఇది చేస్తే దానికి పెడితే ఒక 60,000 ఉంటారు. ఇప్పుడు సేఫ్టీ మెయింటైన్ చేయాలంటే ఒక 1,20,000 అవుతుంది, 2 బండ్లకి పెట్టాలంటే 70,000 అవుతుంది. ఇంజిన్ కాడ వెనకాల గ్యాస్ సేఫ్టీ కావచ్చు, ఈ ఫైర్ సిస్టము ఇవంతా అసెంబ్లీ చేయాలంటే చాలా వాటికి ఉండొచ్చు లేకపోవచ్చు. ఇప్పుడు ఇన్స్టెంట్గా పెట్టాలంటే వాటికి ఒక్కొక్క బండికి 60,000 అవుతుంది పెట్టాలంటే. మొత్తం మ్యాక్సిమం ఎంత కంట్రోల్ చేయగలుగుతుంది అది కంట్రోల్ చేయగలుగుతుంది. దాన్ని డెప్త్నెస్ ఎంతవరకు అనేది మ్యాక్సిమం చేయగలుగుతుంది. అది లిమిట్ దాటిపోతే ఏం చేయలేదు అనమాట. దానివల్ల ప్రయారిటీ వర్క్ చేస్తారు. ఇప్పుడు మన తిరుపతిలో ఇప్పుడు మీ ట్రావెల్స్ కాకుండా మన ఏపీ బండి కాకుండా అదర్ స్టేట్ బండ్లు ఎక్కువ ఉన్నాయి, వాటిని ఎక్కువ మేము చేసాము, ఆ బండ్లే లేవు లేదు. ఆ బండి యాక్చువల్గా ఏంటంటే అది చేస్తారు. బట్ ఏంటంటే ఉన్న ఏపీ స్టేట్ ఏదైతే కడతారో ఏపీ స్టేట్ యాక్చువల్గా ట్యాక్స్ ఏంటంటే వాటికి తక్కువే. కానీ ఈ స్టేట్ పరంగా అయితే ఆల్ ఇండియా పర్మిట్ ఒక బండి అది ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది. కానీ ఈ స్టేట్ బండ్లు తిప్పే వాళ్ళు కూడా ఇబ్బంది పెడతాం. అది అరుణాచల్ ప్రదేశ్ రోడ్డుపైకి రావాలంటే కంపల్సరీ మాడిఫికేషన్ చేసుకొని రావాల్సిందే. ఇప్పుడు 100, 2,000, 10,000 కాదు, ఇది వేలల్లో లక్షల్లో ఉన్నాయి బండ్లు. దాని తగింది ఇట్లా కాదు ఇట్లా అని చెప్తే కంపల్సరీ వాళ్ళు రెక్టిఫై చేసుకుని వస్తారు కంపల్సరీ. జనాలు ప్యాసింజర్ ఇప్పుడు ఆ ప్యాసింజర్ ఏమో ఎక్కి జర్నీ చేసి వాళ్ళ గమ్యస్థలాన్ని చేర్చి సేఫ్గా చేస్తే మళ్ళీ ఆ బండి ఎక్కాలా, ఒక ఆపరేటర్ బతకాలా, వాళ్ళు అన్ని వ్యవస్థ నడవాలంటే అందరూ బతకాలంటే ఇప్పుడు కరెక్ట్గా వాళ్ళ సైడ్ మనం ఆలోచించాలి కంపల్సరీ. ఇప్పుడు జరిగింది అయితే అది చాలా ఇది దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఈ నెల 25వ తేదీ తెల్లవారుజామున కావేరీ బస్సు కర్నూలు దగ్గర జరిగిన దుర్ఘటన వలన ఈ ఆర్టీఓ దాడులు పెరిగినాయి. అన్నీ కొన్ని పక్కాగా ఉండే బండ్లు కొన్ని వదులుతున్నారని, కొన్ని డాక్యుమెంట్లు లేవనో, కొన్ని సీట్లు ప్రాబ్లం అని చెప్పేసి ఎక్కడికక్కడ ఆపుతున్నారు. కానీ గవర్నమెంట్ ముందస్తుగా ఏ విధంగా పక్కా డాక్యుమెంట్ ఉంటేనే మీరు రోడ్డు మీదకి రావాలి, లేదంటే లేదని చెప్పినట్లయితే బండ్లు ఆపేసుకుంటారు. ప్యాసింజర్లు అందరూ వచ్చి కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు పాపం. ఆ టయానికి ఆన్లైన్లో వీళ్ళు వదులుతారు, వాళ్ళ టికెట్లు బుక్ చేసుకున్న వల్ల ఇప్పుడు ఇక్కడ కూడా గొడవ జరిగేసాయి. ప్యాసింజర్ అంతా బస్సు రోడ్డు మీద అంతా గొడవ జరిగిపోయింది. ఇంక ఈరోజు ఇక్కడ కూడా 25వ తేదీ దుర్ఘటన జరిగితే 26వ తేదీ 27వ తేదీ బండ్లు సీజ్ చేయడం జరిగింది. ఈరోజు కూడా బెంగళూరులో సుమారు 60 బస్సుల వరకు, చిత్తూరులో ఒక 40 బస్సుల వరకు, మన తిరుపతిలో కూడా దాదాపు ఒక 10 బస్సుల వరకు సీజ్ చేయాలి. ఈ ముందస్తు హెచ్చరిక లేని దానివల్ల ఈ ప్రయాణికులందరూ కూడా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకుని ఆ టయానికి వచ్చి బస్సు క్యాన్సిల్ అయిన దానివల్ల చాలా ఇబ్బందులు పడుతుంది. అది వ్యవస్థ కొన్ని ఏళ్ళ నుంచి నడుస్తుంది వ్యవస్థ. స్లీపర్లు లేనప్పుడు ఆ స్టేట్లలో స్లీపర్ చెప్పేవాళ్ళు, అందువల్ల అక్కడి నుంచి తెచ్చుకున్నటువంటి బండ్లే ఇవి ఇప్పుడు వచ్చేవి కాదు. ప్రమాదాలు అనేటివి అనుకోకుండా జరిగేవంటే ప్రమాదాలు అంటారు. ప్రతిష్టాత్మకమైనటువంటి టాటా వాళ్ళు రన్ చేసేటువంటి ఎయిర్ ఇండియానే యాక్సిడెంట్ జరిగింది. ఏది ఒక్కోసారి మానవ తప్పిదాలు కావచ్చు, లేదంటే టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, ప్రమాదం అనేది అనుకోకుండా జరుగుతాయి. కానీ అవి ఇంకా మీద ఉన్నట్టుండి ఇప్పుడు ప్యాసింజర్లు అనే వాళ్ళు ఆన్లైన్లో ఏదో వాళ్ళు ఎమర్జెన్సీ కోసం పోయి ఉంటారు, ఉద్యోగస్తులు ఉంటారు, వీళ్ళందరూ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారు కదా. వాళ్ళకి ఆ టయానికి వచ్చి మీరు బండ్లు సీజ్ చేయడం అనేది అది మీరు అనౌన్స్ చేయండి, మీరు గవర్నమెంట్ తరఫున అనౌన్స్ చేయండి. అన్ని పక్కాగా ఉండి మీరు మళ్ళీ ఏవైతే సీట్లు మాడిఫికేషన్ చేసిన తర్వాత మీరు బండ్లు తిప్పాలి అని ఒక ఇది చేసినట్లయితే బాగుంటుంది అనేది. ఇప్పుడు ఏదైనా కానీ సార్ ఎట్లా పెడితే ఏంటంటే ఇప్పుడు ఈ నెల 25వ తారీఖు కర్నూలులో తెల్లవారుజామున జరిగిన ఇన్సిడెంట్ వల్ల మన ఆర్టీఓలు దాడులు విపరీతం చేస్తూ ఉన్నారు, బస్సులని సీజ్ చేస్తూ ఉన్నారు. దానివల్ల ప్రయాణికులు బాగా సఫర్ అయిపోతున్నారు. దానివల్ల మేము కూడా ఏజెంట్లు, మేము తిరుపతిలో ఉండేదంతా ఏజెంట్, ట్రావెల్స్ ఏజెంట్లు, మేము బాగా ఇబ్బంది పడిపోతున్నాం. దానివల్ల దాన్ని ఏదో పరిష్కరించమని కోరుతున్నాము. దాన్ని ఏదో న్యాయం చేయండి. అంట
తెలిపారు.